వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన మన నీరు మన సంపద కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుప్రీం తీర్పుపై స్పందించారు. సామాజిక న్యాయం దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడం టీడీపీ సిద్ధాంతం. గతంలో వర్గీకరణకు సంబంధించిన ఏబిసిడీలుగా కేటగిరీ తీసుకువచ్చారు. అందరికీ న్యాయం జరగాలి. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలాగే చేశాం. ఈ ప్రభుత్వం అందరిది అందరి వాడిగా ఉంటా అని చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టుల్ని పట్టించుకున్న పాపాన పోలేదని సీఎం విమర్శించారు. ప్రాజెక్టులకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదని చెప్పారు. సంపద సృష్టితో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ రోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు. నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను చెప్పడం కాదు, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ శబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం. పక్కన అదే మార్గ అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం. ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం, ఇప్పుడు మంత్రిగా చేశాం. సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూలులోనే టీజీ భరత్ని ఒక వైశ్య కులాన్ని నుంచి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు మంత్రి చేశాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది, నేను మీ అందరి వాడిగా ఉంటాను, శాశ్వతంగా అదే చేస్తాను. ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 1వ తేదీన అమలు చేస్తున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించి అవాతాతల కళ్లలో ఆనందం చూస్తున్నామని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గురువారం ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. లబ్ధిదారుల ఇంటి వద్దనే స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారులతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. లబ్ధిదారులందరికీ సాయంత్రం లోపు పింఛన్లు అందిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వారికి మన రాష్ట్రానికి అలొకేట్ చేసిన బడ్జెట్ కి నిజంగా కృతజ్ఞతలు. 15,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పోలవరం కోసం దాని పనికి కావాల్సిన నిధులను కూడా అత్యంత త్వరలో వాళ్ళు ప్రకటించబోతూ ఉన్నారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా మనం ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రజల గౌరవంగా ఉన్నాము. మరి గడిచిన 5 ఏళ్లలో దాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్రం అంతటా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం ఈరోజు కూటమిగా ఏర్పడి ఒక కేంద్రం నుంచి పెద్దన్న పొజిషన్ని మనం అక్కడి నుంచి కోరుకోవడం జరిగింది. వారు హామీ ఇచ్చిన ప్రకారమే పెద్దన్న పాత్రల ఇమిడిపోయి ఈరోజు రాష్ట్రానికి వారు అందించిన ఈ ప్రకటన, చేయూత నిజంగా అభినందనీయం. అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం వారికి కృతజ్ఞతా భావులుగా ఉండాలి అని నేను చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా మనకి రాజధానికి దగ్గరలో ఉన్న చేరువ ప్రాంతంగా మనం గుంటూరు మనకి తెలిసిందే.
కాబట్టి వారు అందజేసే ఈ బడ్జెట్లో మనకు కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మరి ఇప్పటికే మ్యాచింగ్ ఫండ్స్ లేకుండా ఆగిపోయిన మన డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అస్తవ్యస్తంగా మారిపోయిన రోడ్ల పరిస్థితి కానివ్వండి, ఇతరత్ర ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ ఇష్యూస్, గంజా ఇష్యూస్, పోలీస్ వారు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన ఇబ్బందుల దృష్ట్యా మనకు కావాల్సిన బడ్జెట్ పరంగా కూడా ఈరోజు ఒక 5 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నియోజకవర్గం నుంచి అందజేయబోతూ ఉన్నాం కలెక్టర్ గారికి. సో ఆ విధంగా కూడా మనకి కేంద్రం నుంచి వచ్చిన ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా సహాయ సహకారాలు అందించేలాగా ఉంది. కాబట్టి సర్వత్రా కృతజ్ఞతా భావంతో ఈరోజు రాష్ట్రం అంతా నిండిపోయింది. దానికి నిజంగా అభినందనీయం, హర్షదాయకం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రతిపక్షం వారు ఈరోజు మన అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ ని ప్రశ్నించే పరిస్థితి ఉంది. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 3,17,940 క్యూసెక్ల నీరు విడుదల చేస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాక ప్రస్తుత నీటి మట్టం 884.50 అడుగులుగా నమోదైంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాక ప్రస్తుత నీటి నిల్వ 212.9197 టీఎంసీలుగా ఉంది. అదేవిధంగా శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60,000 క్యూసెక్ల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 25,000 క్యూసెక్లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపసంహరణకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఉపవర్గీకరణ అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తుందని, ఎంతో మంది నేతలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడామని వివరించారు. ఢిల్లీలో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ తీర్పు 6 జడ్జీల తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. గతంలో రాష్ట్రాలకు లేదనే తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి న్యాయం వైపు తీర్పు చెప్పడం జరిగింది. న్యాయం కోసం చేసిన పోరాటం, ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది. ఆనాడు చెప్పాం 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తుంది. అర్హులందరికీ సామాజిక భద్రత పెన్షన్లు అందిస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల లబ్దిదారుల ఎంపికలో అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఎన్నికల హామీ మేరకు ఇంటి వద్దనే లబ్దిదారులకి పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. గురువారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ రామిరెడ్డి తోటలో పలువురు లబ్దిదారులకి పెన్షన్లు అందజేయడం జరిగింది. అలాగే స్థానికంగా నెలకొన్న సమస్యల్ని గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఆరోగ్యశ్రీపై చేసిన ఆరోపణల్ని ఖండించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పక్కాగా అమలు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీడీపీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు సమీర్, కొనకల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు, వితంతులకు ఈరోజు సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈరోజు పేదల ముఖాల్లో ఒక సంతోషాన్ని, పండగ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు 3,000 రూపాయలు పెన్షన్ అందిస్తానని చెప్పి తన మేనిఫెస్టోని బైబిల్ అంటూ, ఖురాన్ అంటూ, భగవద్గీత అంటూ మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. చెప్పినటువంటి మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మంది సామాజిక పెన్షన్ హోల్డర్లందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతూ ఉంది. గతంలో అనేక సాకులు చెప్తూ, నిబంధనల పేరుతో
అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు తీసేసేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూసాం. కానీ రాబోయేటువంటి 2-3 నెలల కాలంలో ఎవరైతే అర్హత కలిగి పేదవారు, ముఖ్యంగా వికలాంగులు, వితంతువులు, వృద్ధులు వాళ్ళందరూ కూడా సామాజిక భద్రత పెన్షన్లను అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతా ఉంది. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉండి అప్పుల బాధలు ఉన్నప్పుడు కూడా పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈరోజు ఎంత కష్టమైనప్పుడు కూడా ప్రభుత్వం ముందుకొచ్చి పెద్ద ఎత్తున పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఈరోజు పేదలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పినటువంటి కార్యక్రమాల్ని ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే వాళ్ళు ఈరోజు ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి సైన్యం ఈరోజు కొంటి సాకులు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ అనేది ఒక సెంట్రల్ ప్రాజెక్టు. దానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ 5 లక్షల వరకు ఎవరైతే పేదలకు ఉచిత వైద్యం అందాల్సినటువంటి పరిస్థితి ఉందో అటువంటి వారికి అందించేటువంటి కార్యక్రమం. ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని స్పెసిఫిక్. మదనపల్లె అగ్ని ప్రమాదం కేసును పక్కదారి పట్టించారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుని విచారణ జరుగుతుందని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కడ ఉన్న రికార్డులు కలెక్టర్ ఆఫీసులో కూడా ఉంటాయి. ప్రమాద సమయంలో టీడీపీకి చెందిన వ్యక్తి అక్కడే ఉన్నాడు అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. 2 నెలలు గడిచినా మేనిఫెస్టో అమలు చేయడం లేదు. తల్లికి వందనం అడ్రస్ లేదు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకి 1500 ఇచ్చేదెప్పుడు? ఏ పథకాలని అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సరికాదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లటమే పనిగా పెట్టుకోవద్దు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయవద్దు అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి హితో పలికారు. మదనపల్లెలో సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి సంఘటనను కేవలం రాజకీయ కోణంలోనే చూస్తూ ఎలాగా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని టార్గెట్ చేయాలి అని భావించి ఆ ప్రకారంగా ఆలోచన చేయడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఈరోజు సబ్ కలెక్టర్లో జరిగినటువంటి సంఘటన పైన వాస్తవాలు బయటికి రావాలని చెప్పి అందరూ కోరుకుంటారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా అటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి వాస్తవం ఇది జరిగింది అని చెప్పి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అలా జరగకుండా అది ఏదో పెద్ద ఇదైపోయినట్లు, డీజీపీని హెలికాప్టర్లో అక్కడికి వచ్చినట్టు, తర్వాత రోజువారీగా పత్రికలలో రాయటం, దుష్ప్రచారం చేయటం, ఒక పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుండడం అన్నీ చూస్తే నిజంగా కొంచెం ఒక రకంగా ఇది సరైనటువంటి పరిణామం కాదు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. నిజంగా తప్పు జరిగింది. అక్కడ ఆ రికార్డ్స్ ఏదైతే అక్కడ దగ్ధమయ్యాయో ఆ రికార్డ్స్ తహసీల్దార్ ఆఫీసులో ఉన్నాయా లేదా అని చెప్పే విషయం చెప్పాలి. కలెక్టర్ ఆఫీస్లో ఆ రికార్డ్స్ ఉన్నాయా, కేవలం ఆడియో ఆఫీస్లోనే పరిమితమైనాయా అన్న విషయం బయటకు చెప్పాలి. అలాగే ఆ రికార్డ్ సీసీఎల్ ఆఫీస్లో ఉన్నాయా లేదా అన్న విషయాన్ని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఆర్డీఓ కార్యాలయాల్లో కానీ ఏది కూడా డైరెక్ట్గా నిర్ణయం తీసుకునే దానికి ఉండదు. తహసీల్దార్ ఆఫీసులో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చేమో కానీ ఆర్డీఓ ఆఫీసు కేవలం తహసీల్దార్ ఆఫీసులో ఏదైనా కానీ ప్రాసెస్ అయినప్పుడు ఆ ప్రాసెస్ రికార్డ్స్ ఆర్డీఓ ఆఫీస్కి వస్తాయి. ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్కి వెళ్తాయి. అలాంటివి జరుగుతూ ఉంటుంది. మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఆ ఉద్యోగి ఎందుకున్నాడు, ఎవరైతే గౌతమ్ తేజ్ అనే వ్యక్తి, చాలామంది అతను ఆ ఉద్యోగి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అని కూడా చెప్తూ ఉంటారు. మరి అంత మాత్రాన ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి దానికి సంబంధం ఉందని చెప్పి మేము కూడా మాట్లాడిండొచ్చు. కానీ అలా మాట్లాడటంలే. మాకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఇన్ని రోజులు ఎందుకు ట్రాక్ చేస్తున్నారు, వాస్తవాలు ఎందుకు బయట చెప్పట్లేదు అని చెప్పి. కేవలం పుంకలుగా రోజు ఒక ఆర్టికల్స్ రాయడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి అనటం, స్థానిక నాయకులు ఏదో చేశారు, వైసీపీ వాళ్ళు చేశారు అని చెప్పి మాట్లాడుతుండడం చూసి మేము కూడా ఈరోజు మాట్లాడాల్సి వస్తాం. అవతల వ్యక్తులు కూడా చెప్పారు, దీంట్లో ఏదైనా తప్పిదాలు ఉంటే నిరూపణ చేయండి, స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే పిలిపించండి, దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటామని చెప్పినా కూడా అలాంటివి చేయకుండా
ఏదో జరిగిపోయిందని చెప్పి రోజు మీడియా సమావేశాలు పెట్టడం. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తన తొలి వేతనాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించి గొప్ప ఉదారత చాటుకున్నారు. 1,75,000 రూపాయలని పలు సేవా కార్యక్రమాలకు కేటాయించిన వివరాలు వెల్లడించారు. మాజీ మంత్రి విడుదల రజని కొత్తగా నిద్రలేచి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్, ప్రభుత్వ ఆసుపత్రిలో పారాసెటమాల్ టాబ్లెట్లు లేవని ఎద్దేవా చేశారు. పాలన బాగుంటే 11 సీట్లకే వైసీపీ ఎందుకు పరిమితమైతుందో రజని చెప్పాలని నిలదీశారు. గురువారం గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గల్లా మాధవి మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీలోపు అన్న క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని వైసీపీ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి 2,000 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వానికి విన్నవించామని అన్నారు. గుంటూరు కార్పొరేషన్ నిధుల్ని దారి మళ్లించారని విమర్శించారు. ప్రజల్లాగే తాము కూడా కార్పొరేషన్ బాధితులమని అన్నారు. వేతనాన్ని నేను అందుకున్నాను. ఈ ఫస్ట్ శాలరీ నేను ముఖ్యంగా ముందుగా ఒక 20,000 రూపాయలు దేవుడికి హుండీలో వేయాలనుకుంటున్నాను. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 20,000 రూపాయలు అందించాలనుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక 25,000 రూపాయలు అక్షయ పాత్ర వారికి, అన్నా క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేయబోతున్న అక్షయ పాత్ర వారికి ఒక 25,000 ప్రకటిస్తున్నాను. అదేవిధంగా నాకు పునర్జన్మనిచ్చిన, అంటే ప్రజాసేవ కోసం పునర్జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నన్ను నమ్మిన లోకేష్ అన్నగారికి, అలాగే నన్ను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ గారికి, వారి పేర్ల మీదుగా రానున్నది చలికాలం కాబట్టి ఒక 10,000 రూపాయలుకి గాను ఒక 50 బ్లాంకెట్స్ని లబ్ధిదారులకి, అవసరమైన వారికి అందజేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇక మన ఈ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో సచివాలయానికి 10 మొక్కలు చొప్పున 10,000 రూపాయలు, 10,000 రూపాయలకి విలువైన మొక్కలని అందజేయాలి అని అనుకుంటున్నాను. అలాగే 1,00,000 రూపాయలు, అంటే అందులో 50,000 రూపాయలు పేద కార్యకర్తలకు, ఇప్పటిదాకా ఈ 5 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పేద కార్యకర్తలకు, అందరికీ కాకపోయినా నా వంతుగా ఈ ఒక్క నెల ఫస్ట్ జీతంగా ఇప్పటికే గుర్తించిన ఒక 10 మందికి, అందులో 5 టీడీపీ వారికి, ఒక 3 జనసేన వారికి, అలాగే 2 బీజేపీ వారికి, మొత్తంగా ఒక 10 మంది కార్యకర్తలకి 5,000 రూపాయల చొప్పున అందించాలి అని అనుకున్నాను. అలాగే ఇంకొక 50,000 రూపాయలు నియోజకవర్గ స్థాయి ప్రజల్లో, ఈరోజు నేను వార్డు పర్యటనలో కానివ్వండి, లేదంటే నా ఆఫీస్ దాకా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఒక 2,000 రూపాయల సాయం కూడా అందకుండా ఎంతో ఇబ్బందికరంగా బ్రతుకుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఫీజుల రూపంలో కానివ్వండి, నీడలేని పరిస్థితుల్లో కానివ్వండి ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని ఒక 5గురిని గుర్తించి ఇప్పటికే వారి పేర్లను మేము నమోదు చేసుకున్నాము. ఆ 5గురికి మనిషికి 10,000 చొప్పున 50,000 రూపాయలు అందించాలనుకున్నాను. అంటే పూర్తిగా 1,75,000 ఈరోజు ప్రజలకి, కార్యకర్తలకి, ఆ భగవంతుడికి, నన్ను కన్న తల్లిదండ్రులకి, అలాగే నాకు ఆశీర్వాదం ఇచ్చి నన్ను ఈరోజు ఇలా సేవా కార్యక్రమంలో నిలబెట్టిన పార్టీ అధినేతల పేర్ల మీదుగా ఈ డబ్బు మొత్తం కూడా ఉపయోగపెట్టాలి అని అనుకుంటున్నాను. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మీడియా వారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగాన్ని గెలిపించిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయానికి వైసీపీ వ్యతిరేకమని, అందుకే వర్గీకరణకు మద్దతు తెలపలేదని ఆరోపించారు. ఈ వర్గీకరణ విషయంలో వైసీపీ పాత్ర లేదని స్పష్టం చేశారు. వర్గీకరణ కోసం అంబేద్కర్, గాంధీపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. గుంటూరు రాజేంద్రనగర్లోని డొక్కా స్వగృహంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మాణిక్య వరప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విజయోత్సవ కేకును కట్ చేసి వర్గీకరణ ఉద్యమ నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాం. ఈ తీర్పును చారిత్రాత్మక ఘట్టంతో పోల్చారు. సామాజిక న్యాయ చరిత్రలో కీలక పాత్ర పోషించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. వర్గీకరణ సాధించడంలో చంద్రబాబు కృషి మరవలేనిదని అన్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ ని ఆమోదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే అధికారాన్ని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా చరిత్రాత్మకమైన తీర్పు.
సామాజిక న్యాయంలో ఒక ముందడుగు అని చెప్పి ఈ సందర్భంగా ఒక చారిత్రక సన్నివేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులో అనేకమైనటువంటి కీలక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. వర్గీకరణకి ఇంత సపోర్టు, ఇంత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఇంత మెజారిటీతో జడ్జిమెంట్ చెప్పడం అనేది ఒక సామాజిక న్యాయ చరిత్రలో ఒక చాలా హిస్టారికల్ డెసిషన్. అదే సందర్భంలో ఈ కృషికి, ఈ వర్గీకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందరికీ చరిత్రలో చాలామంది దీనికి నాయకత్వం వహించారు. మొదటగా చెప్పాలంటే చాలామంది పూర్వీకులు ఉన్నారు. సదాలక్ష్మి గారు, వెంకటస్వామి గారు, మందా జగన్నాథం గారు, వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత కృష్ణమాది గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఆయన నాయకత్వంలో పెద్ద ప్రజా ఉద్యమంగా మారి గత 30 సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో ఒక సామాజిక ఉద్యమాలకు కొత్త చరిత్రని, కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం అని చెప్పి దానిలో చాలామంది పనిచేశారు, చాలామంది ప్రాణత్యాగం చేశారు, చాలామంది ఈ వర్గీకరణ కాజు కోసం చాలా జీవితాలను అర్పించారు, కుటుంబాలని త్యాగం చేశారు. అలాంటి వాళ్ళందరికీ ఈ తీర్పు విజయం దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనిలో మొదటిగా కృష్ణమాది గారికి ఈ తీర్పుని ఆయన కూడా దీనిలో ప్రథమ పాత్ర పోషించాడు. అదే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 2000 సంవత్సరంలో కంబైన్డ్ స్టేట్లో ఈ వర్గీకరణని చట్టరూపం తెచ్చి 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు 2004లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం, అప్పుడు 5గురు ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అవకాశం ఇచ్చింది ఇప్పుడు. అందువల్ల ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, అంటే బీజేపీకి, కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. దీంట్లో ఒక ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్పితే అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలకు కూడా గౌరవంగా అందరూ మాదిగ జాతి తరఫున, సామాజిక న్యాయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే సందర్భంగా దీంట్లో ఈ తీర్పులో ఎవ్వరు గెలిచింది లేదు. ఈ తీర్పులో భారత రాజ్యాంగం గెలిచింది. ఈ తీర్పులో భారత రాజ్యాంగంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిచారు. సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు ఇచ్చారు. ఉదయం సున్నిపెంటకు హెలికాప్టర్లో చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. శీఘ్రమేవ పునః సంపూర్ణతా పరిపూర్ణతా యజమానస్య అఖండ దిగ్విజయ ప్రాప్తిరస్తు. మహంతస్యంతో మహాంతోనికిస్తు పారిశ్రామికాభివృద్ధిస్తు. మహంతస్యంతో మహాంతోనికిస్తు రాజద్వారే రాజముఖే సర్వదా సర్వత్ర దిగ్విజయ ప్రాప్తిరస్తు. సత్యాసంతో యజమానస్య కామాః. ప్రసాద్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకి 1600 కోట్ల నిధుల్ని బకాయి పెట్టింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చిందని బుధవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. బకాయిల వ్యవహారాలని బయటపెట్టి సాక్షి పత్రిక పరువు తీసిందని, ఆరోగ్యశ్రీ ఆపేస్తాం శీర్షికతో ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. ఇంతకీ తాడేపల్లి ప్యాలెస్ లో ఏం జరుగుతుందని నిలదీశారు. గుంటూరు నగరంలో ర్యాష్ డ్రైవింగ్ పై పోలీసులు కొరడా జులిపించారు. యువత స్పీడ్ కి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బ్రేక్ వేశారు. స్నేక్ డ్రైవ్, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్ ని నివారించేందుకు
గుంటూరు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ప్రధానంగా విమెన్స్ కాలేజ్ రోడ్లో గురువారం సాయంత్రం అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ద్విచక్ర వాహనాల తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, బైక్ రికార్డ్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు లేని వాహనాలకు జరిమానా విధించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేశారు. గుంటూరు నగరంలో గాడి తప్పిన వాహన చోదకుల్ని పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.